విజయవాడలోని G3 థియేటర్స్ విజయవాడలో రాజ్ యువరాజ్ అంటే అందరికీ తెలుసు. ప్రస్తుతం G3 థియేటర్స్గా పిలుస్తూ ఉంటారు. కటౌట్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడొచ్చు. చిరంజీవి వెంకటేష్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి కోలాహలం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో గ్యారంటీగా హిట్ కొట్టబోతున్నారని తెలుస్తుంది. అనిల్ రావుపూడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంబంధించి కానీ మెగాస్టార్ మ్యానియా కానీ మెగాస్టార్ సాంగ్స్ అన్ని కూడా చూస్తున్న నేపథ్యంలో గ్యారంటీ హిట్ కొట్టబోతున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. థియేటర్ వద్ద కోలాహలం కూడా చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉండబోతుంది, వాళ్ళ అంచనాలు ఏంటో తెలుసుకుందాం. ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉండబోతుంది అనుకున్నారు సినిమా? మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. ఒక డైహార్ట్ ఫ్యాన్ ప్రభాస్ కింద చెప్తున్నా, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఏంటి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో? ఈ సినిమాలో మటుకి ఐస్ ఎవరంటే చిరంజీవి గారే హైలైట్. ఇంకెవరు తగ్గేదేలే ఇంకా. ఓకే భయ్య, ఏంటి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ ట్రైలరు సాంగ్స్ అన్ని చూశారు. సినిమా ఎలా ఉండబోతున్నారు? అండ్ అనిల్ రావిపూడి గారు మీరు నమ్మకం అండి. అండ్ కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే అదరగొట్టేశారు. అండ్ 2000 కోట్ల రూపాయల స్కామ్లో చిరంజీవి గారు ఇరికిచ్చారు. సబ్జెక్ట్ ఎలా ఉంటుందో మరి తెలియదు. అండ్ యాక్షన్ సీన్స్ కోసం వెళ్తున్నాం. అండ్ అనిల్ రావిపూడి గారు కామెడీ టైమింగ్ కోసం కూడా మరీ వెళ్తున్నాం. అండ్ వెంకటేష్ గారు లాస్ట్ అరగంటలో ఆయన ఎంట్రీ ఉంటుందంట. ఇద్దరు కలిసి ఎలా యాక్షన్ చేశారు, దానికోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ షో జయరాంలో పడిపోతుంది, దానికి వెళ్తున్నాం అండి. కాదండి, అంటే చిరంజీవి గారు చాలా సంవత్సరాల తర్వాత ఒక కామెడీ ఎంటర్టైన్ జోన్లో చేస్తున్నారు. సంక్రాంతి కూడా చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నారు. ఎలా ఉంటుంది? అంటే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మంచి యాక్షన్ మూమెంట్స్ ఉన్న, అంటే సెకండ్ హాఫ్ అంతా యాక్షనే ఉంటుంది. ఇంటర్వెల్ అయిన దగ్గర నుంచి యాక్షన్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకుని మరీ వెళ్తున్నాం. అండ్ గ్యారంటీగా హిట్ అవుద్దని. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా హైలైట్గా ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ కోసమేనండి గబాగోపు లేసి వచ్చాము. మీరేంటండి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వెంకటేష్ కూడా జోడయ్యారు, సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఎలా ఉంటుంది? సంక్రాంతి విన్నరు మెగాస్టార్ రాబోతున్నారా? 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మరి సంక్రాంతి పండుగ 3 రోజుల ముందే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సినిమా అయితే అనిల్